నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ పద్మావతి. సీఎం రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, విద్యార్థులు ఎండ్రేన్ తాగినా బావిలో దూకినా ఉద్యోగాల పెంపు అనేది జరగదు, పోలీసు ఉద్యోగాల పెంపు అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఈరోజు వారు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎండ్రేన్ పార్టీ అనేది తెలంగాణలో ఆవిర్భవిస్తున్నారు అనే వార్త అయితే మనకి ప్రస్తుతం సెక్యులర్గా మారింది. అండ్ దాంతోపాటుగా సీఎం రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి అంటూ కూడా వాళ్ళ డిమాండ్స్ని కూడా తెలియజేస్తున్నారు. అయితే విద్యాశాఖ మంత్రిగా ఉంటూ కూడా ఆయన ఇలాంటి డిమాండ్స్ చేయడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా వాళ్ళు వాదిస్తున్నారు. సో దీని మీద మనం ప్రభా గౌడ్ గారు ఉన్నారు, మరి ఆవిడతో మాట్లాడి ఆవిడ ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మ్యామ్. నమస్తే మేము ఇప్పుడు కాంగ్రెస్ జనతా పార్టీ లాగానే మన తెలంగాణలో కూడా ఇప్పుడు ఇండియన్ పార్టీ అనేది ఆవిర్భావంలోకి వస్తుంది, ఎన్నికల్లో నిలబడుతుంది అని అంటున్నారు. అయితే దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలాగ స్టూడెంట్స్ పట్ల ఉద్యోగాల పెంపు జరగదు, మీరు బావిలోనైనా దూకండి, మీరు ఎండ్రైనైనా తాగండి, మీరు ఎలా చేస్తారో చావండి అనే మాటలు వెనుక ఎంతవరకు అర్థం తీసుకొచ్చుంటారు? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఎవరైనా పార్టీ పెట్టచ్చు, దానికి ఎవరైనా ఆహ్వానం పలుకుతాం. కాకపోతే ఏదైతే ఒక సీఎం స్థాయిలో ఉండి ఎండ్రిని తాగండి, మీరు చచ్చిపోండి అని ఇట్లాంటి వాక్యాలు అనేది ఆయన చేయకూడదు. అట్లాంటి వాక్యాలు చేస్తే నువ్వు దేనికి సీఎంగా ఉన్నావు? ఎందుకు వచ్చావు అసలు? నువ్వు ప్రజా సమస్యలు ఎదుర్కోవడానికి ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు వచ్చినప్పుడు నువ్వు మీరు చచ్చిపోండి అని మాట్లాడతావా? అది కాదు కదా. నువ్వు సమస్యను ఎట్లా పరిష్కరించాలో దాని గురించి నువ్వు మాట్లాడాలి. అంతేగాని నువ్వు సస్తే చావు, నేను ఇట్లా ఉంటానంటే అసలు నువ్వు దేనికి పనికొచ్చిన సీఎం? ఎవరి కోసం నువ్వు సీఎం కింద వెలగబెడుతున్నావు? అసలు ఎవరిని ఉద్ధరించడానికి వచ్చావు? మహిళలు ఏడిస్తే మీరు ఏడిస్తే ఏడవండి, మీ ఏడిపే నాకు ఆనందం అని అంటావు వాళ్ళని. ఈ స్టూడెంట్స్ ఏమో ఎంట్రీని తాగుతాను, మీరు సస్తే చావండి, నా పని నేను చేస్తానంటావు. అసలు దేనికోసం నువ్వు వచ్చావు? నీ డబ్బుల కోసం, నువ్వు ఖజానా నింపుకోవడం కోసం నువ్వు తెలంగాణకు వచ్చావా? అంతే కదా. నీ ఖజానా నింపుకోవడం కోసం ఈరోజు నువ్వు చీఫ్ మినిస్టర్ అయ్యామని మేమందరం అనుకుంటున్నాం. ఈరోజు వాళ్ళు పార్టీ పెడతారు, పార్టీ పెట్టిన తర్వాత నువ్వేం చేయగలుగుతావు? ఇట్లానే ధర్నాలు జరుగుతాయి, మళ్ళీ వాటి మీద లాఠీ చార్జ్ చేస్తావు. నువ్వు అనర్హుడు అసలు, నువ్వు అసలు పనికిరాని సీఎం. అసలు దేనికి పనికొస్తావు? ఒక్క హామీ నువ్వు నెరవేర్చలేదు, ఒక గ్యారంటీ నువ్వు నెరవేర్చలేదు, ఒక ఫ్రీ బస్సు తప్ప నువ్వు ఏమైనా ప్రజలకి పనికొచ్చే పనులు చేసావా? ఆఖరికి చిన్న పిల్లలకు కూడా, విద్యార్థులకు కూడా నువ్వు ఏమీ చేయలేదు. సో ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ చేయక చాలామంది పిల్లలు బయట ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు టెంపరీ కింద. అవి ఎంతో బాధాకరమైన విషయం. అలాగే కాలేజ్ యాజమాన్యం కూడా శాలరీలు ఇవ్వక కొంతమంది టీచర్స్ని తీసేయడం కూడా జరిగింది. మరి ఇవన్నీ నీ కళ్ళకి కనిపించట్లేదా? కనిపించాలి కదా. నేను ఆలోచిస్తున్నా, బిల్ పాస్ పెడుతున్నా, వీళ్ళకి కూడా రాజ్యాంగ సభల్లోకి ఎలాగైనా సరే వచ్చేందుకు నేను ఆమోదం తెలుపుతున్నాను అంటున్నారు కదా మేడం. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఏదో సామెత చెప్పినట్టు మింగడానికి మెతుకులు లేవు కానీ మీసాలకి సంపెంగ నూనె అన్నాడంట నీలంటోడు. నువ్వు ఎక్కడున్నా నీ విద్యార్థులకే ఉద్యోగం ఇవ్వట్లేదు. నువ్వు ఏమని చెప్పి గదనెక్కావు? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి నువ్వు గద్దెనెక్కావు. 2.5 సంవత్సరాలు అయిపోయింది, 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఇవ్వలేదు కదా. నువ్వు ఉద్యోగాలు ఇవ్వవు, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ చెయ్యవు, ఏవీ చెయ్యవు. ఆఖరికి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వవు. ఇవేమి ఇవ్వకుండా మీకు చట్టసభల్లో స్థానం ఇస్తానంటే నమ్మే అంత పిచ్చోలు వెర్రోలు ఎవరూ లేరు. నువ్వు శుద్ధపూసవి కాదు అన్న విషయం అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి, దయచేసి ప్రజలకి, విద్యార్థులకి ఉపయోగపడేలాగా మారు. నువ్వు ఖజానా నింపుకున్నది చాలు. ఇక్కడి నుంచైనా ప్రజల కోసం ఆలోచించు. వాళ్ళ ఎంట్రీను వాళ్ళు తాగడం కాదు, నీకు ఎంట్రీ నీ నోటిని కొట్టుకుంటా చూసుకో. నువ్వు నీకు బలవంతంగా పోసేస్తే నువ్వు సస్తావు. సగం దరిద్రం పోతుంది, తెలంగాణకి పట్టిన దరిద్రం పోతుంది ఈ చీడపురుగు అనేవాడు లేకపోతే. విద్యార్థుల కోసం మేము ఎక్కువగా ఆలోచిస్తున్నాం, అందుకనే మా మీద బీజేపీ పార్టీ వాళ్ళు కావాలని కుట్రలు పన్నుతున్నారు, మమ్మల్ని అధికారంలో నుంచి దిగిపోమని. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు, వీళ్ళు కావాలనే చేస్తున్నారు, అధికారంలో దింపాలని అంటున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్? విద్యార్థుల రక్తం ఎలా తాగాలి అని క్యాల్కులేట్ చేసుకుంటున్నవాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ మేము విద్యార్థుల కోసం ఆలోచించాం కాబట్టి వాళ్ళు ఏదైతే అన్నారో వాళ్ళ ప్రకారం మేము అక్కడ రాజీనామా చేసాం. మరి ఇక్కడ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నప్పుడు నువ్వెందుకు చేయవు రాజీనామా? చేయాలి కదా. మేము అక్కడ విద్యార్థుల ప్రకారం మేము వాళ్ళని నమ్మి
వాళ్ళ విశ్వాసాలకి మేము ఒప్పుకొని మాకు పదవులు తాత్కాలికం కాబట్టి మేము రాజీనామా చేసాం. మరి నీకెందుకు అంత భయం? నువ్వు ఇలా రాజీనామా చేస్తే అలా నీ సీట్లో వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ప్రజెంట్ నీ కుర్చీని నువ్వు కాపాడుకోవడానికే గత 2.5 సంవత్సరాలు డ్రామాలు ఆడుతూనే ఉన్నావు. ఇంకొక 2.5 సంవత్సరాలు ఇవే సీట్లు కదుపుతూ డ్రామాలు ఆడుతూనే ఉంటారు ఎక్కడ మారిపోకుండానే. మీరు మూటలు మోసుకెళ్ళండి ఢిల్లీకి. అందుకనే నీ పోస్ట్ ఏంటి? సీఎం కింద నువ్వు ప్రతి నెల ఎంత మూట తీసుకొచ్చావు అది అక్కడ కావాలి. అంతేగాని ఇక్కడ పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చామా, వాళ్ళకి ఫీజు రీంబర్స్మెంట్ చేశామా, ఇది కాదు వీళ్ళకి కావాల్సింది. వీళ్ళు చెప్పే మాటలన్నీ కూడా చిత్తశుద్ధి లేని మాటలు. విద్యార్థుల్ని హింసించి వాళ్ళ రక్తం దాగి వాళ్ళని కొంతమంది విద్యార్థులతో ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి చాలా ఆనందంగా వినిపిస్తాయి, కనిపిస్తాయి. ఎందుకంటే ఆయనకి ప్రజలు ఏడుస్తేనే ఆయనకు ఆనందంగా ఉంటుంది అన్న మాట ఆయన ఓపెన్గా చెప్పాడు ఆయన. సో ఇందులో ఆశ్చర్యం ఏముందమ్మా? సో ఇలాంటి వాడు గద్దె మీద కూర్చున్న అర్హత లేదు. ఇమీడియట్గా రాజీనామా చేసుకొని బయటకు వస్తేనే మంచిది. గవర్నమెంట్ స్కూల్స్ని ఏ ప్రభుత్వం తీర్చిదిద్దినంతలా మేము తీర్చిదిద్దాము అని అంటున్నారు మేడం. కరెక్టే. ఈ ఒక్క విషయాన్ని ఒప్పుకోలేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి గొడ్డుకారం పెట్టి అన్నం పెట్టలేదు. కానీ ది గ్రేట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం చిన్నపిల్లలకి గొడ్డుకారం వేసి అన్నం పెడుతుంది. మరి ఇది ఎవరు చేయలేదే కదా ఈయన చేశాడు. ఈ రోజున వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయినా కూడా హాస్పిటల్లో బెడ్స్ లేక కిందనే పడుకొని ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ మిగతా ప్రభుత్వాలు చేయలేదేమో ఇంత ఘోరంగా ఈయన చేస్తున్నాడు. సో ఈయన మాట్లాడడానికి అర్థమే లేదు. ఈయన ప్రజల్ని ఏం ఉద్ధరించడానికి చేశాడు చెప్పండి? ఏ విషయం కూడా ఈయన చేయలేదు. పైగా ఈ ఇందిరా మిల్లులు కూడా అట్లనే చేశాడు. అవునా, గొప్ప వాళ్ళకి డబ్బున్నోళ్ళకి ఇందిరా మిల్లులు ఇస్తున్నారు. ఆ ఇందిరా మిల్లుల్లో కూడా 5 లక్షలు, అందులో సగం వాటా మాదే 2.5 లక్షలు ఎవరిది? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. నువ్వు అది కూడా కరెక్ట్గా ఇవ్వకుండా అక్కడ కూడా లంచాలు కమిషన్లు చేసుకొని నువ్వు బతుకుతున్నావు. వీళ్ళు ప్రజల్ని పరిపాలించడానికి కాదు. ఈ 2.5 సంవత్సరాలైనా కూడా వీళ్ళు ఉంటారా లేకపోతే మధ్యలో ఎట్లా పోతారా అనేది కూడా మాకు డౌట్ ఉంది. ఏమో గవర్నమెంట్ దిగిపోవచ్చు కూడా. ఎందుకంటే ఇది యాంటీ నేషనల్ చాలా ఎక్కువైపోతుంది. ఇప్పుడు బయట చాలా యాంటీ నేషనల్ థింగ్స్ జరుగుతున్నాయి. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, మిగతా వర్గం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. హిందువులను ఒకలా మాట్లాడుతున్నారు, ముస్లిమ్స్కి ఒకలా మాట్లాడుతున్నారు, ఒక మతపరమైన విభేదాలను సృష్టిస్తున్నారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. మన తెలంగాణలో ఎక్కువ జరుగుతున్నాయి. అది కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి ఇవి జరుగుతున్నాయి ఇక్కడ. సో కాబట్టి ఇలాంటి వాళ్ళు సీఎం కింద పనికిరారు. ఆ ప్లేస్ని వేరే వాళ్ళకి ఇచ్చి భర్తీ చేస్తే మంచిది. ఇంకొకటి ఆయన దగ్గర ఏవైతే పెట్టుకున్నాడో శాఖలు ఉన్నాయి కదా, ఎడ్యుకేషన్ శాఖ ఉంది, హోమ్ శాఖ ఉంది, నెక్స్ట్ మున్సిపల్ ఉంది. ఇవన్నీ కూడా ఎవరిది వాళ్ళకి మంత్రిత్వ శాఖలు ఇస్తే అట్లీస్ట్ కాస్త కాకపోయినా కాస్త అయినా కూడా ప్రజలకు పనిచేసే అవకాశం ఉంటుందని మేము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారి పైన హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై మీ ఒపీనియన్ ఏంటి? న్యాయం ప్రజల వైపే ఉన్నది. మేము ప్రజల కోసం మేము పోరాడాం, హైడ్రా కోసం మేము పోరాడాం. ఎందుకంటే ఈరోజు నిరుపేదలకి ఇల్లు లేకుండా బుల్డోజర్తో కూల్చేస్తున్నారు. వాళ్ళకి అట్లీస్ట్ ఇందిరా మిల్లులైనా ఇవ్వండి అంటే అది కూడా ఇవ్వలేదు. పాపం వాళ్ళు రోడ్డు మీద పడిపోయి ఉన్నారు చిన్నపిల్లలతో. కానీ పెద్ద పెద్ద ఇల్లులు మాత్రం స్టేలు తెచ్చుకొని హ్యాపీగా ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఆఖరికి ఎంఏఎం పార్టీకి సంబంధించిన కాలేజ్ అవనియండి, సెల్కం చెరువులో ఉన్నా కూడా అంత పెద్ద చెరువులో ఉన్న కాలేజ్ను కూడా వీళ్ళు టచ్ చేయకుండా ప్రజల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని నిరుపేదల ఇంటి మీదకే పోతున్నారు మాట్లాడితే. సో ఇవన్నీ కూడా కోర్టు దృష్టికి వెళ్తాయమ్మా. ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా అది నడవదు, కోర్టు దృష్టిలోకి వెళ్తాయి. కాబట్టి ఇవన్నీ చూసి వాళ్ళకొక న్యాయం వీళ్ళకొక న్యాయం చేస్తున్నారేంటని చెప్పి ఈ రంగనాథ్ని బయటికి పొమ్మని చెప్పారు. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి కళ్ళు తెరుచుకొని బుద్ధి రావాలి. ఎందుకంటే మనం చేసే తప్పు కాబట్టి కోర్టు డైరెక్ట్గా ముట్టికాయలు వేసినప్పుడే ఎక్కడి నుంచైనా మనం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. సో చేస్తే ప్రతి ఒక్కరి ఇల్లులు కూడా నువ్వు కూలగొట్టు, లేదు అంటే అందరి స్టేలు నువ్వు యాక్సెప్ట్ చెయ్యి, చిన్న పెద్ద భేదం లేకుండా యాక్సెప్ట్ చేయి. అంతేగాని వాళ్ళకొక రూలు, నీ ఓటు బ్యాంకు కోసం, నీ ఓటు బ్యాంక్ నిలబెట్టుకోవడం కోసం వర్గాలు చేయకు. దీన్ని అందరికీ ఒకటే రూల్ పెట్టు, ఒకలా బిహేవ్ చేయని చెప్తున్నాం మేము. చివరిగా ఒక్క ప్రశ్న మేము, ధర్మేంద్ర ప్రధాని గారు రాజీనామా చేసిన తర్వాత సీజేపీ పార్టీ వాళ్ళందరూ 5 స్టార్ హోటల్లో చేసుకుంటున్న పార్టీలపై ప్రతి ఒక్క చోట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటంటే అధికారంలో నుంచి రాజీనామా జరగాలి అనేంత వరకు ఒకలాగా, రాజీనామా జరగగానే ఒకలాగా, అంటే ఇప్పుడు వాళ్ళ అసలు బుద్ధి ఏంటో బయట పెడుతున్నారు అంటూ కొంతమంది దీనిపై వ్యాఖ్యానిస్తున్నారు. సో దీనిపై సీజేపీ పార్టీ అనేది మేము మొదటి నుంచి నమ్ముతున్నది ఏంటంటే ఒక రాజకీయ
శక్తి వెనకాతల నుంచి వీళ్ళని నడిపిస్తున్నారు. లేకపోతే వాళ్ళకి అసలు ఇంత పార్టీని నడిపించడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఈ రోజులో ఉన్న స్టూడెంట్స్కి ఇంట్లో ఏదో పాకెట్ మనీ ఇస్తారు, అంతవరకు నడుస్తుంది. కానీ వీళ్ళు ఒక సంస్థని రన్ చేయడానికి కావాల్సిన డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటే వెనకాతల నుంచి ఏ రాజకీయ విదేశీయులు కదా, వాళ్ళ అకౌంట్లో నుంచి తీసి సొంత డబ్బు ఖర్చు పెట్టారని కొంతమంది దీనిపై మాట్లాడారు. ప్రూఫ్స్ ఉన్నాయా? లేవు కదా. ఇక్కడంతా కూడా టెర్రరిస్ట్ గ్రూప్ అనేది బంగ్లాదేశియన్స్ మిగతా కంట్రీస్ నుంచి రావడం జరిగింది. సో ఆ టెర్రరిస్ట్ ఫండింగ్ అనేది ఏంటంటే వీళ్ళకి వచ్చింది ఈ రోజున. సో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు నడిపిస్తున్నారు. ఎక్కడ మేము ఆ ఇన్డెప్త్ ఎంక్వైరీకి వెళ్తామో, ఎక్కడ దొంగలందరూ బయటపడతారని వీళ్ళు ముందుగానే ఇట్లాంటి ధర్నాలు ఇతర డ్రామాలన్నీ వేస్తున్నారు. కాకపోతే చూడండి, నేను చెప్పేది ఒకటే, ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఉందో ఇది ఎంతో కాలం నిలవదు. ఇది వెనకాతల నుంచి నడిపిస్తున్న ఒక రాజకీయం అన్న విషయం అందరికీ తెలుసు. ఇది ఏదో ఒక రాజకీయ పార్టీకి వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. కానీ అది ఎంతకాలం ఉంటారు? ఇప్పుడు ఈరోజు 5 స్టార్ హోటల్స్లో సమావేశం అయినట్టు చూశారు. ఆ తర్వాత ఇంకా చాలా ఇవి చూడగానే కొంతమందికి ఒక క్లారిటీ వస్తుంది. ఓహో, ఇది కామన్ పార్టీ కాదు, ఎవరో క్రియేట్ చేశారు, ఎవరో వెనకాల నుంచి నడిపిస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఆ తర్వాత సంఘ విద్రోహ శక్తులు కూడా ఈ పార్టీలో ఇన్వాల్వ్ అయ్యారు, టెర్రరిస్ట్ గ్రూప్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యాయని తెలిసిన తర్వాత ఏమవుతుంది? బ్లాక్అవుట్ అయిపోద్ది ఈ పార్టీ, అంతేనా? సో కాబట్టి ఇలాంటి వాటి కోసం మేము ఎక్కువ ఆలోచించమమ్మా. న్యాయం ఎప్పుడైనా గెలుస్తుంది. వీళ్ళు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా ప్రజలు మమ్మల్ని నమ్మి 3 టర్ములు మాకు అవకాశం ఇచ్చారు. అది ఏదైతే రాజు కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ దాన్ని తీసుకోలేక ఆ జలస్ ఎక్కువైపోయి పిచ్చి డ్రామాలు, హైటెక్ డ్రామాలు వేసి ఈరోజు చేస్తున్నాడు. ఎందుకంటే ఒక ఛాయవాలా, ఒక సామాన్యుడు ప్రధానమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు ఈ రోజున రాహుల్ గాంధీ. కాబట్టి ఇట్లాంటి CJP పార్టీ కానీ ఇవన్నీ కూడా వీళ్ళందరికీ సపోర్టర్స్ అనమాట. ఆమ్ ఆద్మీ పార్టీ వన్ ఆఫ్ ద సపోర్టర్, కాంగ్రెస్ పార్టీ సపోర్టర్, ఇంకా ఇట్లాంటి ఏవేవైతే ఉన్నాయో అవందరూ కూడా ఈ CJP పార్టీకి సపోర్ట్ చేస్తున్నాయి. ఏంటి? బ్యాక్ నుంచి. సో ఫండింగ్ కూడా వీళ్ళే. ఎందుకంటే ఇక్కడ మన తెలంగాణలో కానీ ఎక్కడైనా కూడా మన హిందువులకి ఒకలా మాట్లాడుతున్నారు. ఆఖరి తులసిమాల వేసుకొని ఎగ్జామ్కి వెళ్ళకూడదు, కానీ గుర్కా వేసుకొని మాత్రం ఎగ్జామ్కి వెళ్ళొచ్చు. ఇది న్యాయమా అంటే ఇలాంటివి కూడా నడుస్తున్నాయి. సో దీది ఎంతో కాలం కాదు, పైనుంచి దేవుడు అనేవాడు ఉంటాడు, ప్రతిదీ చూస్తాడు. వీళ్ళు ఎన్ని డ్రామాలు వేసినా కూడా ఫైనల్గా న్యాయం గెలుస్తుంది. మేము ఏ తప్పు చేయకపోయినా కూడా ప్రజల నమ్మకాలు పోకూడదని మేము రాజీనామా చేసాం. కానీ కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ ధైర్యం లేదు. ఎక్కడ వాళ్ళు రాజీనామా చేస్తే గవర్నమెంటే పడిపోతుంది అన్న భయంతో వాళ్ళ రాజీనామా చేయకుండా మూసుకొని కూర్చున్నారు సిగ్గు లేకుండా.